న్యూస్ నేడు ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన చేయబోతున్నారు. 5 ఎమ్మెల్సీ స్థానాలు కూటమి ప్రభుత్వ ఖాతాలోనే పడబోతున్నాయి. బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, నాగబాబు, సోము వీర్రాజు నామినేషన్స్ వేశారు. 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు ఏకగ్రీవ ఎన్నికపై ప్రకటన చేస్తారు. నేడు ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన చేయబోతున్నారు. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు కూడా కూటమి ప్రభుత్వ ఖాతాలోనే ఉన్నాయి. దాంట్లో ఒకటి బీజేపీ, ఒకటి జనసేన, 3 టీడీపీ తరఫున ఎమ్మెల్సీలు అయితే అభ్యర్థులు బరిలో నుంచున్నారు. ఒకటి రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, నాగబాబు, సోము వీర్రాజు అయితే నామినేషన్స్ వేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. యాకూబ్, ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను పూర్తిగా 5 ఎమ్మెల్సీలు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన జనసేనకి 1, అదేవిధంగా బీజేపీకి 1, టీడీపీకి 3 స్థానాలు దక్కాయని చెప్పుకోవచ్చు. టీడీపీ తరపు నుంచి బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, అదేవిధంగా బీటీ నాయుడు, అదేవిధంగా జనసేన నుండి నాగబాబు, అదేవిధంగా బీజేపీ నుండి సోము వీర్రాజు నామినేషన్ పత్రాలను నిన్న రిటర్నింగ్ అధికారికి ఇవ్వడం తెలిసిందే. అయితే ఈ రోజు ఆ పత్రాలను ఈ రోజు పరిశీలిస్తారు. అదేవిధంగా 13వ తారీఖు వరకు ఎవరైనా విత్డ్రాల్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకునే అవకాశం 13వ తారీఖు వరకు ఉంటుంది. అయితే ఇక్కడ మిగతా ఎవరు ఇంకా నామినేషన్ పత్రాలు వేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఇల్లే ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. కీలకంగా ఇప్పుడు కూటమి నాయకుల్లో అదేవిధంగా చాలా వరకు ఆశావాహులు చాలా వరకు ఉన్నప్పటికీ ఈ 5గురికి అయితే పట్టణం తగ్గింది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో 14వ తారీఖు ఇప్పుడు జనసేనకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవానికి ముందు రోజే 13వ తారీఖే పూర్తి స్థాయిలో ఈ ఎన్నిక పూర్తవుతుంది. ఏకగ్రీవం కూడా నాగబాబు ఏకగ్రీవం అవుతుంది. ఈ నేపథ్యంలో ఒక పక్కన జనసేనలో ఒక ఉత్సాహంగా కూడా ఎక్కువగా ఉంది కూడా చెప్పుకోవచ్చు. నిన్న సోము వీర్రాజు కూడా నిన్న నామినేషన్ పత్రాలు నిన్న సాయంత్రం చివరి దశలో వేయడం జరిగింది. సోము వీర్రాజు కూడా బీజేపీ నుండి వేయడంతో అక్కడ బీజేపీ వర్గాలు కూడా చాలా అక్కడి నుండి కూడా ఆశావాహులు ఉన్నప్పటికీ సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ పదవి దక్కడంతో అక్కడ కూడా బీజేపీలో కూడా కొంత సంతోషమైన వాతావరణం అయితే కొనసాగింది. అయితే పూర్తి స్థాయిలో ఈ రోజు ఈ నామినేషన్ పత్రాలు పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాత ఈ రేపు ఎల్లుండు పూర్తి గడువు ఉన్న నేపథ్యంలో ఎల్లుండు పూర్తి స్థాయిలో ఈ 5గురు ఏకగ్రీవం అవడం అయితే ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు ఈ పత్రాలను పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాత రేపు ఎల్లుండు వేచి చూస్తారు. ఎల్లుండు ఏకగ్రీవం చేసే అవకాశం ఉంది. ఆశ.